ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ మొదలుపెట్టింది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక భూదందాలు చేశారనే ఆరోపణలో జగన్ కేబినెట్లో పనిచేసిన 6 మంత్రులకు ఉచ్చు బిగుస్తోంది. వీరిపైన చర్యలు తీసుకోవాలంటూ రెవెన్యూ అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చారు. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మాజీ మంత్రులపైన కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. క్వాడ్స్ అక్రమాలు, భారీ పేలుడు పదార్థాల వినియోగం, రవాణా కేసులో నోటీసులు ఇచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో విచారణ నిమిత్తం నోటీసులు ఇవ్వడానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. కాగా కాకాని ఆయన పిఏకు ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ వస్తున్నాయని చెప్పారు. ఇక సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇంటికి నోటీసులు అందించడంతో కాకాని హాజరుపైన సస్పెన్షన్ కొనసాగింది. అయితే వైసీపీ హయాంలో భూదందాలకు పాల్పడ్డారంటూ 6 మాజీ మంత్రులపై రెవెన్యూ శాఖ అధికారులు నిర్ధారణకొచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 13.59 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేయగా అందులో 5.74 లక్షల ఎకరాలను అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా జీవో 596ని ఉల్లంఘించి నిషేధ జాబితా నుంచి బయటకు తీసినట్టు రెవెన్యూ అధికారులు విచారణలో తేల్చారు. అందులో 25,000 ఎకరాలకు రిజిస్ట్రేషన్ చేయగా అందులో 8,483 ఎకరాల విషయంలో అక్రమాలు జరిగాయని, అక్రమాలు జరిగాయని తేల్చినట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారం వైసీపీ హయాంలో పనిచేసిన 6 మంత్రులు, 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది నేతలు, 22 మంది డిప్యూటీ కలెక్టర్లు, 48 మంది తహసీల్దార్లు, 23 మంది మండల సర్వేయర్లు ఈ భూదందాల్లో ప్రధాన పాత్రధారులని రెవెన్యూ శాఖ తన నివేదికలో పేర్కొన్నట్టు తెలిపింది. నేతలు, అధికారులపై అసైన్డ్ భూముల చట్టం 1977లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా సిఫార్సు చేసింది గత ప్రభుత్వ హయాంలో ఈ దందాలో పాత్రధారులుగా భావిస్తున్న ఆర్డీఓలు, తహసీల్దార్లుగా పనిచేసిన రెవెన్యూ అధికారులపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ సిఫార్సులకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు పరిశీలనకు పంపించారు. కీలకమైన ఈ సిఫార్సుల విషయంలో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం ఆధారంగా వారిపై కేసులు, విచారణ అంశంపైన స్పష్టత రానుంది. రాజకీయంగానూ ఈ నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.